ఈ ఆర్థిక సంవత్సరానికి గ్రామానికి ప్రయోజనకరమైన పనులను గుర్తించి లేబర్ బడ్జెట్ తయారు చేయండి నాగులప్పలపాడు గ్రామ సభలో పాల్గొన్న జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ గంగవరపు జోసెఫ్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గ్రామ సభలలో 3 ప్రత్యేక ఎజెండా అంశాల గురించి చర్చించడం, అవగాహన కల్పించడం జరిగింది. ఇటీవల నిర్వహించిన జాబు కార్డుల ఈకేవైసీ ప్రక్రియలో అనేక కారణాలతో తొలగించబడిన వేతనదారుల వివరాలు మరియు రద్దు చేయబడిన జాబు కార్డుల వివరాలు గ్రామ సభలో బహిరంగంగా తెలియజేయడం మరియు అభ్యంతరాలను స్వీకరించడం జరిగింది అని ఆయన పేర్కొన్నారు. కొత్త జాబు కార్డు అవసరం ఉన్న వారి నుండి దరఖాస్తులు స్వీకరిస్తామని ఆయన చెప్పారు. రాబోయే దినాల్లో ఉపాధి పని కొరకు డిమాండ్ దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని తెలియజేశారు. ఏపీఓ, ఈసీ, టీఏలు ప్రత్యేక బాధ్యులుగా 3 గ్రామాలకు ఒకరు చొప్పున ఈ ఒక్క రోజులోనే అన్ని గ్రామ సభలను పూర్తి చేశారని ఆయన తెలిపారు. అర్హత ఉండి కూడా జాబ్ కార్డు లేని వారు తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ గ్రామ సభ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మారెళ్ల వెంకట శేషయ్య, ఎంపీడీఓ తేళ్ల రవికుమార్, పంచాయతీ కార్యదర్శి ఏ శరత్, ఏపీడీ సుబ్బారావు, టెక్నికల్ ఎక్స్పర్ట్ రాజేష్, ఏపీఓ డి రవిబాబు, ఏపీఎం బి నరేంద్ర, ఈజీఎస్ సిబ్బంది, ఉపాధి పథకం కూలీలు పాల్గొన్నారు. మరి అలాంటిది ఒక 20 సంవత్సరాల నుంచి అమలవుతున్నటువంటి పథకంలో అప్పటి నుంచి ఉన్నటువంటి జాబ్ కార్డులు మరి అవి ఖచ్చితంగా అదే జాబ్ కార్డులు ఉంటాయా? అప్పుడు తీసుకున్న వాళ్ళు ఎంతోమంది చదువుకుంటూ ఉంటారు. అట్లాగే కొత్తగా ఇక్కడ సాధించిన 20 ఏళ్లలో అప్పుడు గుర్తులు కూడా ఇప్పుడు మళ్ళీ వయోజులు అయ్యి వాడు కూడా మ్యారేజ్ అయిపోయి వాళ్ళు కూడా జాబ్ కార్డులు కావాలి. కాబట్టి జాబ్ కార్డుల ప్రక్షాళనాన్ని ఇలా చెప్పిన వైపు ఎవరైతే జాబ్ కార్డులో ఉన్నారో వాళ్ళే పనికి రావాలి, వాళ్ళకే మాస్టర్ చేయాలి, వాళ్ళకే మనం పేమెంట్ కూడా ఇవ్వాలి. అలా కాకుండా మనము ఈ ఉపాధి పథకం ప్రభుత్వ పని అనగానే ఒక రోజు భర్త వస్తాడు, ఇంకో రోజు వాళ్ళ కొడుకు వస్తాడు, లేకపోతే వాళ్ళ అత్త వచ్చింది, రకరకాల వీలుగా వదిలేకపోతాయి. అంటే వాళ్ళు వచ్చి ఎప్పుడో ఒకటి పనిచేస్తున్నా మనం అనుకుంటాం, కానీ చూసేవాళ్ళందరేమో ఆయన ఆ ఊళ్ళో కూడా ఈ ఊళ్ళో ఎట్ట పనికి వచ్చాడు, ఆయనకి డబ్బులు ఎట్ట వచ్చినాయని చెప్పి అంటారు. సో ఇట్లాంటివన్నీ కూడా ఈ బోగస్ మాస్టర్లు అవన్నీ ఉన్నాయి. కాబట్టి మరి ప్రభుత్వమే ఒక ఆలోచన చేసి ఈ ఈకేవైసీ సిస్టమ్ ద్వారా ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ తోటి మరి ఏం చేస్తున్నాం, ప్రతి వ్యక్తిని కూడా ఈ బయోమెట్రిక్ అథెంటికేషన్ చేసి ఐవీఆర్ఎస్ ద్వారా ఫోటో క్యాప్చర్ చేసుకొని వాళ్ళ ఫేస్ కానీ అది కూడా తీసుకుంటాం. రేపు పనికి వెళ్తే వాడికి అటెండెన్స్ అంటే అది ఈ మన ఆండ్రాయిడ్ ఫోన్ని వాళ్ళకి అదే యాప్ మొత్తం ఏ దాంట్లోకైనా కానీ మనం దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. పనికి వచ్చిన వాళ్ళకి ఇలా చూపిస్తే వాళ్ళకే